చదువుకునే పిల్లలు 2వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లూకా శుభవార్త పేజీ నంబర్ 58 చూడండి. 54వ పేజీ నంబర్ లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. 51వ పేజీ నంబర్ అమ్మా 2వ అధ్యాయము 51వ పేజీ నంబర్ 10వ వచనం 8 చదవండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. దేవునికి స్తోత్రం. చేతుల పైకి చెప్పండి. చచ్చిపోతామ్మా. అది జాగ్రత్తగా మాట్లాడకన్నా అలా ముక్కును నోరు నిలబట్టుకో. దేవునికి స్తోత్రం. గట్టిగా నొక్కికే మనల్ని మూసేస్తారు వాళ్ళు వచ్చి. హల్లెలూయా. నిజమే, నీకు అర్థం కాలేదు, దానికి అర్థమైపోయింది. యాసేపు చెప్తాను మరి మౌనంగా ఉండాలని. దేవునికి స్తోత్రం. వాక్య మధ్యలో పావు గంట కన్నా ఎక్కువసేపు చెప్పను, ఎందుకంటే అమ్మ అందరికీ చెప్పేసుకుంది. మీకు ఎవరికి ఆటంకం ఏమీ లేదు, మీకన్నా ఓపిక మాకు అసలు లేదు. హల్లెలూయా. వాళ్ళకుని చూస్తే మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే క్షణం ఏమీ తీరిక లేదు. నేను సోమవారమే పెట్టమని అని చెప్దాం అనుకున్నాను, రేపు ఆదివారం ప్రకటించి, కానీ వీళ్ళకి మళ్ళీ ఖాళీ దొరకదని. ఎవరికి? వీళ్ళు మళ్ళా బయట ఉన్నారు, అక్కడక్కడ పనుల్లో ఉన్నారు, వీళ్ళు ఇబ్బంది పెట్టడం మంచిది కాదు, మనమే అడ్జస్ట్ అయిపోదామని ఓకే అనేసాను. దేవునికి